నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా వైష్ణవాలయాల్లో కూడారాయుచం 108 గంగా జలాలతో ప్రసాదాలతో నీరాజనం. పండుగ కూరెళ్తున్నారా? జాగ్రత్తలు పాటించాలి. డాక్టర్ ఎస్పీ జానకి శర్మిల. పీడిత వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ఓబన్న. ఆర్డీఓ రత్న కళ్యాణి. దేవరగూడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం. తరించిన భక్తజనం. కుడారే అనే పేరుగల ఉత్సవం ధనుర్మాసంలో శ్రీ వైష్ణవాలయాల్లో ప్రధానంగా గోదాదేవరగా ఆండాలమ్మవారాల్లో నిర్వహించే ప్రత్యేక పండుగ. ఈ పండుగను నిర్మల్పట్నంలోని హరిహరక్షేత్రం మల్లనగుట్టలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధరుడు దంపతులు, మాజీ మంత్రి లోదిగడ సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. తిరుప్పావేలో 27వ పాసనం సందర్భంగా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. 108 ఇత్తడి వెండి గంగాలలో చక్కెర పొంగలి, పాయసంతో నింపి అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలతో నివేదించారు. అలాగే వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని వివాహిత మహిళలు కోరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ గురుస్వామి పిఎం మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ओम माल्यादेवी ओम श्रीमन महागणाधिपते नमः एकदंताय उद्घटे नमस्ते नमस्ते अस्मद्गुरुराय एकदंताय ओम विघ्नेश्वराय वरदाय सुरक्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय सुभापुष्पे देवाय वंदनमः आरोग्यते आत्मा विवंदनमः హోమ్ మినిస్టర్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జయ శ్రీమన్నారాయణ. కలిసిమెలిసి ఉండడానికో చేసేటటువంటి చిరు ప్రయత్నమే తప్ప ఇలా అంటాడు అలా అంటాడు అని ఎవరు ఏమనుకోవద్దమ్మా. దయచేసి నేను మీ సోదరున్నో కుమారుని లాంటి వారిని. అత్యంత వైభవోపేతం దక్కించుకోవడం ఎంతో గర్వకారణం. ఈ ప్రసాదం ఈ గంగాళం వారి ఇంటికి చేరగానే ఊహించినటువంటి ఎంతో అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందాలని పురుషం కూడా అట్లయితే బాగుంటుంది. వారి ఇంట్లో ఎన్నో సిరులు చేసి జయ శ్రీమన్నారాయణ. గొప్పదైనటువంటిది. తనకు కూడా ఆ జయ శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, నిండు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఎవరే ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గ్యాంగ్ లీడర్ కాలేదు. ఎవరో ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి దయచేసి తప్పు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చెప్పినట్లు సీనియర్ ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల తెలిపారు. పండుగ సమయంలో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లే సమయంలో ఖాళీగా ఉన్న ఇల్లు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో భద్రపరుచుకొని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పీడిత వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ఓబన్న అని నిర్మల్ ఆడియో రత్న కళ్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలసి నివాళులర్పించారు. ఆడియోతో పాటు పలువురు మాట్లాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటానికి వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షునిగా వివరించి ఖ్యాతి గడించారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తుల జయంతులను అధికారికంగా నిర్వహించడం ద్వారా నేటి తరాలకు వారి పోరాటం గాథ తెలిపిన వారం అవుతామన్నారు. ఈ కారణంలో జిల్లా వెనుకబడిన అధికారి శ్రీనివాస్, వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, సంఘ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హరినారాయణ గోవింద, భజనారాయణ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ నిర్మల్ దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల స్మరణతో మారుమోగింది. తెలంగాణలోని పురాతనమైన దేవరకోట ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామి నిజరూప దర్శనం ఇవ్వడంతో భక్తులు పులకించిపోయారు. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని సాధారణంగా ఆభరణాలు, వస్త్రాలు, పుష్పాలతో ఎక్కువ అలంకారం చేయడం వల్ల నిజరూప దర్శనం చూడలేకపోతాం. కానీ ఆలయ కమిటీ చైర్మన్ రామడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఆదివారం స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. శ్రీవారికి ఆభరణాలు తొలగించి కేవలం పట్టుదోతి, చిన్ననామ బుగ్గపై పచ్చకర్పూరం చుక్కలతో, తలపై కిరీటం బదులు పట్టు వస్త్రాలతో తలపాక రూపంలో అలంకరించి దర్శనం కలిగించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం వల్ల అయోమయాలు, అనారోగ్యాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని ఈ సందర్భంగా పురోహితులు పేర్కొన్నారు. తొలిసారిగా స్వామివారి దర్శనం చేసుకునేందుకు భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. ఇందుకు అనుగుణంగా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే కుడారోత్సవాన్ని ఘనంగా 108 ఇత్తడి గంగాలో చక్కెర పొంగల పాయసంతో అమ్మవారికి నివేదించారు. ఈ సందర్భంగా 27వ పాష్పరాన్ని భక్తులకు టీకి రామకరణ వివరించారు. ఆలయ కార్యనిర్వాహకారి, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. చంద్రకళానాం నింస కుటుంబానాం సృజక గోత్రోద్భవస్య ఆవడ శ్రీనివాసనామదేశోద్భవస్య కోడగిరి శ్రీధర్నామదేశోద్భవస్య లక్ష్మీనాం నింస కుటుంబానాం కౌండిన్య గోత్రోద్భవస్య దేవేంద్రనామదేశ ధర్మపత్రి కృష్ణవేణీనాం నింస కుటుంబానాం పశువుల ఊడాలయ ఉత్సవానికి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నిత్యార్చనలో లేని వాళ్ళు ఊడాలయలో ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక చెప్పేదన్నాడు. ఓం గోవిందాయ నమః, ఓం గోవినాంపతయే నమః, ఆర్తాయ నమః, ఓం విమలార్జున వందనాయ నమః, ఓం పుత్తాళతాళ ఓం గోపగోపీశ్వరాయ నమః, ఓం యోగినే నమః, ఓం ఇలాపతయే నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం యాదవేంద్రాయ నమః, ఓం యదుద్వహాయ నమః. మంగళ నీరాజన దీపం దర్శించి రెండే అవి ఈ ధనుర్మాసంలో ఈ నెల రోజులు ఒక్కరోజు వచ్చినా సరే సంవత్సరంలో 11 నెలలు వచ్చినటువంటి ప్రయోజనాన్ని పొందుతారట. ఏం చేయకు కానీ ఈ ధనుర్మాసంలో కనీసం ఒక్కరోజైనా దర్శిస్తే నేను ప్రమాణాలు చూపిస్తాను. కూడారై వెల్లుం సీర్ గోవింద, కూడనటువంటి వారు ఇక్కడ భజన నడుస్తూ ఉంటుంది, పూజ నడుస్తూ ఉంటుంది, వాడిని వాడు చూసుకుంటాడు మనకేంటి అని పక్క నుంచి నడిచిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు లేండి. వాళ్ళని ఏమంటారంటే కూడనటువంటి వారు. కూడారై వెల్లుం సీర్ గోవింద, ఆ గోవిందుణ్ణి దర్శించాలని, వాడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన సమక్షం లోపల అనుభూతిని పొందాలి అనేటటువంటి ధ్యాస లేని వాళ్ళు ఉంటారులేండి. ఆ కూడినటువంటి వారందరినీ కూడా కూడేటట్టుగా చేసి ఈ వేళ అమ్మవారు మూడనై పేరు ముడంగై వలివార పాల్షోరు. పాల్షోరు అని అంటే ఆ ప్రసాదం చేస్తారట. ఈ ప్రసాదం పాలల్లో ఆ బియ్యం అనేటువంటివి నెయ్యిలో పాలల్లో ఇలా తేలాలట, అలా ఉండాలి. పట్టుకుంటే ముడంగై వలివార, ఈ మోచేతి దగ్గరికి అది ఆడుతూ ఉంటే ఇలా జుర్రాలిట, అదొక ఆనందం. నిజరూప దర్శనానికి భక్తులు
భారీ సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు భక్తులు. ఈరోజు ఇంకా 12:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ కుడారై ఉత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. కన్నన్ గారు మరియు నవీన్ గారు, కిరణ్ గారు దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. మీ అందరికీ ఇప్పుడు ప్రసాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మిగతా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణము సాయంత్రము కోలాటాల మధ్యలో స్వామివారి పల్లకి సేవతో కోలాటాల మధ్యలో మొదలవుతుంది. ప్రతి ఒక్క భక్తులు ఆనాడు మంగళవారం నాడు రావాలని అందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సోన్ మండలం కడతాల్ గ్రామంలో స్వామి వివేకానంద 103 జయంతిని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ గుర్ర రామావతంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు, గ్రామ యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు నిరంతరం రక్తం అవసరం కాబట్టి వారికి రక్తం దొరకకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కోసం రక్తదాన శిబిరం నిర్వహించినట్టు తెలిపారు. కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్తలు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. అర్థం కాలే ఎక్కలేడు ఎటుకోండి ఎందుకు దానికి బంపర్ రైట్ మొత్తం సూపర్ అయినట్టే తినట్లే ఇది ఇచ్చేయాలి కవర్లో పెట్టి అటే ఉన్నారు కదా నేను సాయంత్రం కుదరదు. సాయంత్రం ఏ టైం లేట్ ఉంటున్నా తెలియదు కదా. కిడ్స్ కూడా వద్దు ఇట్లా లోజ్ చేసుకోవడం ఏ పని అయిపోయింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వందే మాత్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2K రైన్ సోమవారం ఉదయం 7:30 నిర్వహిస్తున్నట్లు కేశవ సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల విజయకుమార్, ప్రధాన కార్యదర్శి మంచిరాల నాగభూషణ్ తెలిపారు. శివాజీ చౌక్ నుండి వివేకానంద చౌరస్తా వరకు రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్రెడ్డి, గంగిశెట్టి ప్రవీణ్, కిన్నెర్ రవి తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 108 గంగాలలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన వంటకాలను అర్చనతో నివేదించారు. రామకృష్ణ పంతులు 7వ పాశురాన్ని భక్తులు ప్రవచనం ద్వారా వివరించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త మల్లనగుట్ట అయ్యపాలెం ధర్మకర్త అల్లోల మురళీరెడ్డి చేతుల మీదుగా నవతెలంగాణ దినపత్రిక 2026 సంవత్సర క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ సేవాభావంతో పనిచేస్తున్న నవతెలంగాణ పత్రిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారణం నవతెలంగాణ జనరల్ జిల్లా పీసీ ఇన్ఛార్జ్ గుడిమల్ల మహేష్, డివిజన్ సాయి భూమాష్, విలేకరి ఆడపు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మామడమంలోని పొనకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసోత్సవంలో భాగంగా ఆదివారం కుడారై ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రామచంద్రాచారి ధనుర్మాసోత్సవాల గురించి వివరించారు. ప్రత్యేకంగా చేసిన ప్రసాదాన్ని 108 గంగాలలో ప్రసాద్ స్వామివారి ముందర ప్రత్యేక బదిలీ చేశారు. మహిళలు మంగళారతులతో ఉదయం 5 గంటలకు ఆలయం చేరుకున్నారు. భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, గంగారెడ్డి, సర్పంచ్ సిట్యాల లక్ష్మీరాజరెడ్డి, ఉప సర్పంచ్ రాజారెడ్డి, సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆనంద నిలయ వర పరిపాలకా గోవింద గోవింద పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా. నిర్మల్ జిల్లా కేంద్రం రెడ్డి ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మసంవేల కార్యక్రమాన్ని నిర్వహించారు. 1994-90 సంవత్సరంలో బాగ్రవాడ శ్రీ సరస్వతి శివంతిలో 10వ తరగతి విద్యార్థులు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించి తమకు ఉన్నతంగా తీర్చిన గురువును సన్మానించారు. పాఠశాలలో చదువుకున్న రోజులను మధుర జ్ఞాపకాలను నెరవేర్చుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు తీసుకుని ఆనందంగా గడిపారు. దేశ విదేశాల్లో స్థిరపడిన మిత్రులందరూ ఒకే చోట చేరి ఉల్లాసంగా గడిపారు. తమతో పాటు చదివి మృతి చెందిన తోటి స్నేహితులకు నివాళులర్పించారు. మనకు తెలుగు బోధించారు. అందరికీ చిరంజీవి ఆచార్యగా పరిచయం. సార్ పేరు వరప్రసాద్, కానీ మనందరికీ చిరంజీవి ఆచార్య గారు. తదుపరి శ్రీ సరస్వతి విద్యాపీఠంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారు. ఇప్పుడు సామాజిక సంఘ సంస్కర్తగా మరియు శిశుమందిర్ యొక్క అభివృద్ధిలో ఎంతో మొదటిగా ప్రప్రథమంగా మన గౌరవ మామడ మండలం కారోబార్ల సంఘం నూతన కార్యవర్గం ఆదివారం మండల కేంద్రం లేఖగ్రహం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ముదాసిర్ హుసేన్, ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్, శ్రావణ్ కుమార్ లేఖగ్రహం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడు రవీందర్, రమణ, కోశాధికారి సునీల్ ఎన్నుకున్నారు. సలహాదారు విద్యాసాగర్, లక్ష్మణ్ ఉన్నారు. కారోబార్ల సంఘ సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని తెలిపారు. క్రీడల ప్రోత్సాహం వల్ల యువకుల్లో శారీరక దారుఢ్యం, మానసిక విలాసం కలుగుతుందని నిర్మల్ రూరల్ ఎస్ఐ లింబాద్రి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం వెంగపేట గ్రామంలో వీడీ సాతులో జరిగిన క్రికెట్ వాలీబాల్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ యువకులను క్రీడలపై ప్రోత్సహించడం మంచి పరిణామన్నారు. సర్పంచ్ సాధవంత, విజయశేఖర్, ఉప సర్పంచ్ ఆడపు రాజేశ్వర్, వీడీ చైర్మన్ కర్రోల భూమన్న, మాజీ ఎంపీ సుదర్శన్, రమేష్, కొప్పుల గంగయ్య, జమాల్ వాట్సాప్లు పాల్గొన్నారు. ఏమిటంటే మనకు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు మనుషులు. ఎంత అంటే ఇప్పుడు దేని నుంచి అయినా తట్టుకోగలుగుతారు అనమాట. ఓన్లీ ఫోన్ అవి మైండ్ గేమ్స్ ఆడి సెన్సిటివ్ తయారయ్యి చిరాకు పడడము, వట్టిగానే ఇరిటేట్ అవ్వడము, ఏదన్నా పేరెంట్స్ ఒక మాట అన్నా లేదంటే ఎవరన్నా ఒక మాట అన్నా వట్టిగానే సూసైడ్ చేసుకోవడము, అంటే తట్టుకోలేకపోతారు. అంటే మెదడు అంత సెన్సిటివ్ తయారైంది అన్నట్టు ఇప్పుడున్న పిల్లలు చూస్తుంటారు. ఇట్లా ఫోన్ లాగేస్తే పడిపోవడం, ఏడవడం, కొట్లాడడం అట్లా చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచే గేమ్స్ కూడా ఉంటే ఫ్యూచర్లో మనిషి శారీరక దృఢంగా ఉంటాడు, వయసు ఏర్పడదు, ఎలాంటి కొద్దిగా రోగాలు రావు, ఫిట్నెస్ ఉంటుంది అనమాట. ఇలా రానున్న రోజుల్లో ఆటలు మానేసి సాయంత్రం కాగానే తాగడం అలవాటు, దావత్లు ఇవి చేసుకుంటారు. ఒకప్పుడు యూత్ స్టూడెంట్స్ నలుగురు కలిస్తే ఏదైనా గేమ్ ఆడుకునేది. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ నలుగురు కలిస్తే సాయంత్రం వీరు తాగుదామా, ఎటు పోదామో తాగడానికి చూస్తున్నారంట. చెడు అలవాట్లకు బానిసలు అవుతారు. కాబట్టి అంటే దయచేసి యువతకు మెయిన్ ఏంటంటే సమయం దొరికితే క్రీడలు ఆడుకోవడం బెటర్. దిలావర్పూర్ మండలం కాల్లో పద్మశాల సంఘ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుల గట్టు నర్సయ్య, కోశాధికారులు అంగూరు మహేందర్, గోగూర నవీన్లతో పాటు 10 మంది క్రియాశాల సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం ఇటీవల గ్రామ పంచాయతీలో గెలుపొందిన సభ్యులు సన్మానించారు. ఆలయ కమిటీ చైర్మన్ అంగూరు మహేందర్, ఉప సర్పంచ్ హరికృష్ణ, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ రూరల్ మండలం ముజిగి గ్రామంలో గల కార్తికేయ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు గాలిపటాలు ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు రంగవల్లులు నిర్వహించారు. చిన్నారులు వేసిన పలు రంగవల్లులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోటీలో గెలుపొందిన విద్యార్థులు బహుమతి చేశారు. కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. గో. Ready? 1, 2, 3, go. Move, madam. Madam, move. Okay, na? Round up చేయండి. Round up చేయండి. Round up చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వైష్ణవాలయాల్లో కూడారాయుచం, 108 గంగా జలాలతో ప్రసాదాలతో నీరాజనం. పండుగ కూరెళ్తున్నారా? జాగ్రత్తలు పాటించాలి. డాక్టర్ ఎస్పీ జానకి శర్మిల. పీడిత వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ఓబన్న. ఆర్డీఓ రత్న కళ్యాణి. దేవరగూడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం, తరించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.